శ్రేయా శరణ్ సీనియర్ బ్యూటీ అయిన కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తూ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. యంగ్ హీరోలతోనే కాదు, సీనియర్ హీరోలతోనూ నటించి మెప్పించింది. తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి కుర్ర హీరోలతో పాటు చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ లాంటి హీరోలతో ఆడిపాడింది శ్రేయ. ఇక ఇప్పుడు కొత్త భామల తాకిడి ఎక్కువ కావడంతో ఈ హాట్ బ్యూటీకి ఆఫర్స్ కరువయ్యాయట. ఫామ్ కోల్పోయింది. అసలింతకీ శ్రేయ ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో పదండి చూద్దాం. సీనియర్ బ్యూటీ అయిన కుర్ర హీరోయిన్ కి పోటీ ఇస్తుంది శ్రేయా శరణ్. ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది ఈ చిన్నది. తాజాగా సిల్వర్ బ్లౌజ్ లో గుండె గుబేలు మనిపిస్తుంది. వరుసగా డిజైనర్ గౌన్ లో ఈ సీనియర్ నటి అందచందాల హృదయాలను గెలుచుకుంటున్నాయి. ఇప్పటికింకా నా వయసు నిండా 16 అనే రేంజ్ లో కనిపిస్తుంది ఈ బ్యూటీ. అయితే సదరు బ్యూటీ వయసు ఎంతో తెలిస్తే షాక్ తినకుండా ఉండలేరు. ఇంతకీ ఈ బ్యూటీ వయసెంత? ఇంత లేట్ వయసులోనూ శ్రేయా తనదైన అందం, రూప లావణ్యంతో మతులు చెడగొడుతోంది. ఇదిలా ఉంటే శ్రేయాని ఈ వేషాధారణ చూడగానే అభిమానులు తెగరెచ్చిపోతున్నారు. 41 ఏళ్ల వయస్సులో ఉన్న ఇంకా శ్రేయాలో టీనేజ్ వైబ్స్ మిస్ కావడం లేదని కితాబిచ్చేస్తున్నారు. అందమైన చిరునవ్వు, చేప కళ్ళతో గుండెల్ని గిల్లేస్తుందని కూడా అభిమానులు పొగడేస్తున్నారు. తాజాగా ఫోటోషూట్ లో రకరకాల డిజైనర్ గౌన్లు శ్రేయా ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారుతుంది. 2001లో సినీ అరంగేట్రం చేసినప్పటి నుండి సౌత్, నార్త్ రెండు పరిశ్రమల్లోనూ సుపరిచితురాలిగా మారిపోయిన శ్రేయా విదేశీ క్రీడాకారుడు ఆండ్రీ కొచ్చివ్ ని పెళ్లాడింది. పెళ్లై బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ ఈ రోజు కూడా తనపై ప్రశ్నార్థకమైన చూపుల తాకిడిని అనుభవిస్తున్నట్లు జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఒక జాతీయ మీడియా పరిశ్రమలోని మహిళా నటీనటులను పనికి మాలిన వ్యక్తులుగా భావిస్తారా అనే ప్రశ్నకు శ్రేయా సమాధానమిచ్చింది. అన్ని సమయాల్లో ఇలానే జరుగుతుందని శ్రేయా చెప్పింది. తనకు అనిపిస్తుందట. అందుకే తాను తన పాత స్నేహితులను ఇష్టపడతానని, తిరిగి వారితోనే నాణ్యమైన సమయాన్ని గడుపుతానని తెలిపింది. శ్రేయా శరణ్ ప్రస్తుతం తదుపరి సిరీస్ షో టైం విడుదల కోసం ఎదురు చూస్తుంది. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసుకున్న కథాంశం సినీ పరిశ్రమ నేపథ్యంలో ఆద్యాంతం రక్తి కట్టించేదే. ఇక్కడ అబద్ధాలు, మోసం, అధికారం, స్టార్డమ్ సహా చిత్ర పరిశ్రమలో తెర వెనుక వ్యవహారాలపై తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది అని శ్రేయా తెలిపింది. అలాగే తాను డేటింగ్ వ్యవహారాల గురించి నిజం ఎప్పుడూ చెప్పలేదని శ్రేయా అంది. తాను చాలా అబద్ధాలు చెప్పానని, తాను ఎవరితోనైనా డేటింగ్ చేస్తుంటే మీడియాతో అతడు కేవలం స్నేహితుడు మాత్రమే అని చెప్పినట్లు వెల్లడించింది. తాను డేటింగ్ చేస్తున్నా ఎవరిని ఎప్పుడూ అంగీకరించలేదట. తానెప్పుడూ చూడను అని తెలిసినా కూడా సినిమా తనకు నచ్చిందని కూడా చెప్పిన సందర్భాలున్నాయని తెలిపింది. అలాంటి అబద్ధాలు చాలా భయంకరమైనవి అని కూడా అంది. ఎప్పుడైనా తనకు నచ్చింది చేస్తానని పరిశ్రమ ఎలా గ్రహిస్తుంది, ఇతరులు మమ్మల్ని ఎలా చూస్తారు అనేది వారి సమస్య, మనది కాదని కూడా శ్రేయా వ్యాఖ్యానించింది. ఇకపోతే డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో షో టైం సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మిహిర్ దేశాయ్, సుమిత్ రాయ్ సంయుక్తంగా దీన్ని రూపొందించారు. మిహిర్ అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించారు. కరణ్ జోహర్ సమర్పించారు. ఇమ్రాన్ హష్మి, రాజు ఖండేల్వాల్, మౌని రాయ్, నసీరుద్దీన్ షా, మహిమా మక్వానా కూడా కీలక పాత్రల్లో నటించారు. ఇది మార్చి 8న ప్రీమియర్ గా ప్రదర్శితం కానుంది.